భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి పట్టుగుమ్మలే మన దేవాలయాలు. సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైన ప్రముఖ ఆలయాల్లో విశాఖపట్నం జిల్లాలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి మన పురాణాల్లో ఐతిహాసిక నేపథ్యము ఉంది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రాక్షస రాజులుగా జన్మించి భూదేవిని గడగడలాడించిన కథ మనందరికీ తెలిసిందే. అది వరాహ రూపంలో శ్రీహరి అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. దాంతో అతని సోదరుడు హిరణ్యకశిపుడు హరిద్వేషంతో స్వామి భక్తులను కష్టాల పాలు చేశాడు. ఆ సమయం కోసమే వేచి ఉన్న శ్రీహరి తన సేవకుడైన సముఖుణ్ణి హిరణ్యకశిపునికి తనేడైన ప్రహ్లాదుడిగా ప్రసాదించాడు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే హరినామ స్మరణతో ఎదిగిన ప్రహ్లాదుడు తండ్రికే కంటకంగా పరిణమించాడు. తనకు బద్ధ శత్రువైన హరినామ స్మరణ నుంచి కొడుకును మళ్లించాలని హిరణ్యకశిపుడు విశ్వ ప్రయత్నం చేశాడు. ఎన్ని విధాలుగా శిక్షించినా మనస్సు మార్చుకోలేదు ప్రహ్లాదుడు. చివరికి ప్రహ్లాదుణ్ణి సముద్రంలో పడేయమని భటులను ఆదేశించాడు హిరణ్యకశిపుడు. కానీ శ్రీహరి ప్రహ్లాదుణ్ణి కాపాడి నృసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి అంతమొందించాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని వరాహమూర్తి, నృసింహమూర్తి కలిసిన ఏకావతార రూపంలో ప్రత్యక్షం కావాలని ప్రార్థించాడు. ఆ రూపంలోనే సింహాద్రిపై కొలువుదీరిన వరాహ లక్ష్మి నృసింహస్వామికి ఆలయాన్ని నిర్మించి అర్చించాడు. అదే సింహాచలం. కృతయుగాంతంలో ఆ దేవాలయం శిథిలమైనందున స్వామి మళ్లీ ఆలయ గర్భాన కనుమరుగై ఉన్నాడు. కొంతకాలానికి చంద్రవంశ ప్రభువైన పురూరవుడు ఆకాశయానం చేస్తూ సింహాద్రిపై తరచి చూడగా వరాహలక్ష్మి నృసింహమూర్తి కనిపించింది. ఆ విగ్రహాన్ని పైకి తీసి ఆలయంలో పునఃప్రతిష్ఠించాడు. ఆ సమయంలో ఆకాశవాణి పురూరవుణ్ణి ఉద్దేశిస్తూ, ఈ వరాహలక్ష్మి నృసింహస్వామి నుంచి బయల్పడే అగ్నికీలలు అక్కడి పర్వతావళిని దహిస్తాయని, ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మందమైన చల్లని చందన లేపనంతో నిత్యము కప్పి ఉంచమని, ఆ రూపంలోనే స్వామిని అర్చించమని చెప్పింది. సంవత్సరానికి ఒకరోజు వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామి నిజరూప అర్చన సమ్మతమని వివరించింది. ఆనాటి నుంచి పురూరవ చక్రవర్తి వరాహ నరసింహ స్వామిని చందన లేపనంతో అలంకరించి ఆరాధించటం ప్రారంభించాడు. సింహాచలం మీద నెలకొన్న శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయం జగత్ ప్రసిద్ధమై పూజలందుకుంటోంది. పురూరవుడు కొలిచిన సాంప్రదాయానుసారం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామి నిజరూప దర్శనం కలుగుతుంది. అనంతరం వైభవంగా చందనోత్సవం నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూసిన వాళ్లకు సర్వం శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సింహాచల నారసింహుని చందనోత్సవం వెనుక ఉన్న పురాణ కథనం ఇది.